అన్న చెప్పండి, మంగ్లీకి సంబంధించి మీరు పంజాగుట్ట పిఎస్లో ఏదైతే జరిగిందో ఓవరాల్ ఇష్యూ అక్కడి నుంచి ఉన్నారు, అసలు ఏంటి ఓవరాల్? పంజాగుట్ట పిఎస్లో సుబ్బు గారు మా బ్రదర్ లాంటాడు, ఫ్రెండ్ ఫస్ట్ నుంచి. అయితే మేము ఆ రోజు కలిసి వచ్చినాం ఇక్కడ పిఎస్లో. మంగళి పైన ఆల్రెడీ కేసు పెట్టారు. ఆ విషయంలో బాధితులు తీసుకొని దాదాపు 30 మంది బాధితులు తీసుకొని సుబ్బు గారు ఇక్కడికి వచ్చారు. అప్పటికే సీఏ గారు లోపల కొద్దిగా మీడియా అందరూ నించుంటా ఉంటే మీడియా వాళ్ళకి అందరికీ బయటికి ఎలగొట్టారు. సుబ్బు గారు అప్పుడే మేమిద్దరం కలిసి వచ్చాం లోపలికి. బాధితులు అందరూ తీసుకొని వస్తున్నాం సార్, ఎందుకు ఏమైందంటే లేదా మీరు ఇక్కడ రండి ఇక్కడ రండి, ఎందుకు సార్ బాధ్యతలు తీసుకొస్తాం మీ ఎవరో తీసుకురావడానికి సీఏ గారు అడిగితే లేదు నేను బాధ్యతలు తీసుకొని వస్తాను లోపలికి రాను అంటే, మీరు ఫస్ట్ రండి, ఇక్కడ మీరు తాగున్నారు, మీరు వాసన వస్తుంది, రండి సార్ చేసుకోండి, నాకు చెకింగ్ చేసుకోండి అని ఆయనను వచ్చి చెక్ చేసుకోండి సార్, నాకు ఎందుకు మీరు అలా కేసుకు డైవర్ట్ చేస్తారు మీరు అని చేశారు మేడం. చెకింగ్ చేశారు, నార్మల్గా వచ్చేది. మళ్ళీ ఏమంటాడంటే ఆయన మీరు తాగొచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారని కొద్దిగా ఆరగొట్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నా అంటే నేను తాగలేదు సార్, మీరు అబద్ధం ఇలా ఎందుకు చెప్తున్నారు అని, కేసుకు డైవర్ట్ చేసేందుకు మీరు అలా చేస్తున్నారు అని చెప్తున్నాను. అయితే ఆ రోజు చాలామంది బాధితులు వచ్చారండి, దాదాపు ఒక 30 మంది వచ్చారు. కొద్దిగా అక్కడ పాపం ఊర్లో దిక్కులు వస్తున్నారు, చాలా లేట్ అయిపోతుందని అని కొద్దిగా బాధ్యతలకు తీసుకుని ఆ గడబడిలో టెన్షన్లో ఉండే. కానీ ఇక్కడ నుంచి మీడియా వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తే కొద్దిగా టెన్షన్గా ఆ రోజు ఉంటే నాకు చాలా కొద్దిగా సీఏ గారు చెల్లి అవమానపరిచాడు. ఒక అడ్వకేట్ ఏ విధంగా అవమానపరిచారు? చాలా, ఎందుకంటే బాధితుల తరపు నుంచి న్యాయం కోసం ఆయన కొట్లాడుతుందుకు వస్తే ఆయన మీద మీరు కొద్దిగా ఇంత రఫ్గా నార్మల్ పర్సన్గా ఎలా భయపడిపిస్తారు? ఒక అడ్వకేట్కే భయపడిపించినప్పుడు నార్మల్ పర్సన్ ఎలా భయపడతాడు? పోలీస్ స్టేషన్ అనే భయపడతారు చాలామంది. అందుకోసమే ఆయన హైకోర్టులో కేసు వేశారు సీఏ పైన. అది 29కు నాకు సంతానించుకోవాలి, ఏం చేయాలని కోర్టు పిలిచారు హైకోర్టులో. అదే మంగళి గారికి ఒకటే జరుగుతున్నాం, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాము. మంగళి గారికి సుబ్బు గారి పైన నా పేరు డ్యామేజ్ చేస్తుందని మీరు కొద్దిగా కేసు వేశారు మేడం. మీకు ఖాళీ పేరు డ్యామేజ్ అయితేనే ఇంత బాధపడుతున్నారు. చాలామంది జీవితాలు డ్యామేజ్ అయిపోయినాయి మేడం, దాదాపు ఎంతోమంది జీవితాలు డ్యామేజ్ అయిపోయినాయి. దానికి ఎవరు సందర్శిస్తారు మేడం? మీరు రండి, ఏసీ రూమ్లలో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తే కాదు, బయటికి వచ్చి బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మీరు బాధితులప్పుడు నించోండి. మీ లంబాడకు సంబంధించిన వాళ్ళ బంజారా బిడ్డలే కదా వాళ్ళు. మీరెంత బంజారా బిడ్డ ప్రతిసారి నేను ఆడపిల్లను బంజారా బిడ్డని, మీరు ఆడపిల్ల ఎంతో కష్టపడి పై ఈ స్థాయికి వచ్చారు, మీరు దానికి సెలవుట్ చేస్తాం మేడం. కానీ మీరు ఆయనకు న్యాయం చేయండి మేడం. మీరు ఎందుకు వాళ్ళతో రమావత్ మధు ఈ ప్రెషర్ అంతా అయిన తర్వాతనే రమావత్ మధు పైన కేసు పెట్టారు మంగళి గారు. ఇంతకుముందు అసలు కేసు పెట్టాలి, ఆయన పరిచయమే లేదన్నారు. పరిచయం లేని వ్యక్తి రేపు పార్టీలలో వస్తాడు, ఆయన ప్రతి ఫంక్షన్లో కనిపిస్తాడు. అది ఎలా మేడం చెప్పండి మీరే? మంగళి గారికి 100% ఇందులో ఉంది. ఎందుకంటే ఆయనకు న్యాయంగా ఉంటే 100% ఆమె బయటకు వచ్చి ప్రజలలో చూపించుకోవాలి, ఆయన వినిపించుకోవాలి. నా బాధితులు అందరూ నా బ్రదర్లు అని అంటుంది, కొద్దిగా మీడియాలో అంటుంది. లైవ్లో వచ్చి చూపెట్టాలండి ప్రజలు. ఇప్పుడు ఎంతమంది మీడియా ఛానల్స్ వచ్చేలేరు సుబ్బు గారికి, ఎందుకంటే సుబ్బు గారు న్యాయంగా ఉన్నారు. 100% అందరు ప్రజల సపోర్ట్ ఆయన సుబ్బు గారికి ఉంది. మా సపోర్ట్ 100% ఫస్ట్ నుంచి ఉన్నాను, స్టార్ట్ నుంచి లాస్ట్ దాకా నేను సపోర్ట్గా ఉంటాను. ఎన్ని బెదిరింపు కాల్ వచ్చినా ఏమొచ్చినా న్యాయం గెలిస్తే 100%. అడ్వకేట్ కి బెదిరింపు కాల్స్ లేకపోతే చంపి పడేస్తా, శవాలు కూడా లేకుండా చేస్తా అని చెప్పేసి మంగ్లీ అంటుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది నిజమే? ఎంతవరకు కరెక్ట్? 100% మన సుబ్బన్న చెప్పిండు. నాకు రాత్రి నుంచి మొన్న నుంచి కాల్స్ వస్తున్నాయి, చంపేస్తాం అన్నట్ల. ఇప్పుడు డీజీపీ గారి దగ్గర సెక్యూరిటీ కోసం వచ్చారు ఆయన. ఎందుకంటే దాదాపు ఆయనకు 10 సంవత్సరాల నుంచి యూత్లో ఉన్నాడు ఆయన. 100% అడ్వకేట్ ఫీల్డ్లో ఉన్నాడు. చాలా వస్తూ ఉంటాయి, ఆమె కామన్. ఆయన పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ప్రజల వైపు న్యాయంగా ఉన్నా, నేను చనిపోయినా పర్సద్ అన్నట్లా మాట్లాడుతున్నాను ఆయన. అందుకోసం ఆయన సపోర్ట్గా మేము 100% ఉంటున్నాము. అంటే బాధితులకు సంబంధించి అసలు ఏమైపోయారు ఒక్కరు కూడా ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రంటే మళ్ళీ మంగ్లీకి భయపడుతున్నారు అని చెప్పేసి. భయపడడం కాదు, పాపము 5-6 రోజుల నుంచి ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకు. ఇక్కడ రోడ్ల మీద వచ్చి ఇక్కడ ఎక్కడ ఉంటారు మేడం? ఏదో ఊర్లో ఉండి సిటీకి వచ్చి ఇక్కడ అన్నం టైం మీద తినక ఒక్కొక్క రాత్రి అంతా ఒక రోజు పంజాగుట్ట పిఎస్ ఉన్నప్పుడు 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసింది మేడం. వాళ్ళతో సహా నేను అదే బ్రేక్ఫాస్ట్ చేసిన. 8 o'clock పొద్దున్న 11 గంటల నుంచి ఏం తినలేకుండా ఖాళీ వాటర్ తాగకుండా ఉండరు. అసలు వారం 10 రోజులు ఈయన తిరిగిరాలు, తానాలు చేయకుండా ఇల్లు ఇడిచేసి ఎంతో బాధ కలుగుతుంది మేడం. ఏదేదో అప్పులు చేసుకొని వాళ్ళు కొద్దిగా ఆశపడి డబ్బులు పెడితే వస్తుంది అని 2-3 నెలలు మంచిగా డబ్బులు ఇచ్చారంట, 5% లాగా కమిషన్ ఇచ్చారంట. అది రూపాయి ఇచ్చి కానీ 10 రూపాయల ప్రాబ్లం చేసేసారు మేడం. అది ప్రస్తుతం ఆ మంగ్లీ తమ్ముడికి సంబంధించి పరారీలో ఉన్నాడు, మిస్సింగ్ అయ్యాడు అని చెప్పేసి అంటే మీ అడ్వకేట్ హస్తం ఉంది అని చెప్పేసి అంటున్నారు. లేదు, అన్ని అవసరం లేదు. అడ్వకేట్ గారు మా ముంగొట్టి ఉన్నారు గారు, పబ్లిక్లో ప్రజల ముంగ ఉన్నారా? మీరు ఎందుకు ఏం లేనప్పుడు భయపడతారు ఎందుకు మేడం? మీరు వచ్చి నిరూపించుకోవాలి కదా. మీరు ఏదో భయం దొంగతనం చేసినందుకే కదా భయపడతారు. ఏం దొంగతనం చేయలేనప్పుడు ఎందుకు భయపడతారు మీరు చెప్పండి నాకు? ప్రజల సుబ్బు గారు ఎందుకు భయపడతలేరు? ప్రజల మధ్యలో ఉన్నారు కదా ఆయన వచ్చి.
మేము ఒకటే కోరుతాం ఫస్ట్ నుంచి మంగ్లీ గారు మీకు రిక్వెస్ట్ చేసి కోరుతున్నాము, మీరు మీ పైన ఆరోపణలు వచ్చాయి, మీరు నిరూపించుకోవాలి. ఎందుకంటే మీరు మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు మీరు నిరూపించుకోవాలండి. నేను ఏం చేయలేదు, నా పేరు డ్యామేజ్ అవుతుంది, నాకు అదే బాధపడుతున్నాను. కానీ ప్రజల జీవితాలను డ్యామేజ్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు ఒక్కొక్కరు 50 లక్షలు, 20 లక్షలు, 30 రూపాయి జమ చేసుకుని వాళ్ళు ఆ స్థాయికి వచ్చి మీ దగ్గర పెట్టారు. మీరు తీసుకోలేదు అని మీకు ఎవరు చెప్తలేరు. కానీ మీరు తీసుకున్నప్పుడు మీరు బయటకు వచ్చి న్యాయం చేయండి వాళ్ళకు. మీరు కోరేది ఒక్కటే మేడం. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.